సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలోని మోతే మండలం సర్వారం పీఏసీఎస్ వద్ద యూరియా కోసం రైతులు తెల్లవారుజాము నుంచే క్యూ కట్టారు. మొత్తం 12 గ్రామాల రైతులకు ఒక్క లారీ యూరియా మాత్రమే రావడంతో అందరికీ సరిపోతుందో లేదోనని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. యూరియా కొరత కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలోని మోతే మండలం సర్వారం పీఏసీఎస్ వద్ద యూరియా కోసం రైతులు తెల్లవారుజాము నుంచే క్యూ కట్టారు. మొత్తం 12 గ్రామాల రైతులకు ఒక్క లారీ యూరియా మాత్రమే రావడంతో అందరికీ సరిపోతుందో లేదోనని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. యూరియా కొరత కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, ప్రజెంట్ అక్కడ సూర్యాపేట జిల్లాలోని కోదాడ నియోజకవర్గంలో మోతే మండలం సర్వారం పీఏసీఎస్ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? దాదాపు 12 గ్రామాల ప్రజలందరికీ కలిసి అంటే రైతులందరికీ కలిసి ఒక్క లారీ యూరియా మాత్రమే వచ్చినట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? యూరియా కోసం అందరూ మాత్రం పూర్తి స్థాయిలో వెంటాడుతున్న పరిస్థితి ఉమ్మనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా కనబడుతున్న నేపథ్యం ముఖ్యంగా ఈరోజు సూర్యాపేట జిల్లా మోతే మండలం సర్వారం వద్ద మాత్రము 12 గ్రామాలకు సంబంధించిన రైతులు మాత్రం బాధితున్న పరిస్థితిని తెల్లవారుజామునే యూరియా కోసం చేసే అన్నదాతలు ఆ యొక్క పిఎస్సి సెంటర్ చేరుకోవడం జరిగింది. 12 గ్రామాలకు సంబంధించి కేవలం ఒక లారీ లోడ్ యూరియా మాత్రమే రావడంతో రైతులు అనేవారు ఆ యొక్క లారీ లోడ్ యూరియా అందరికీ సరిపోయినటువంటి పరిస్థితి కాబట్టి ఆ యూరియా తమకు కావాలన్న ఉద్దేశంతో కొంత సూపరాలు అయితే కొనసాగిన పరిస్థితి ఉంది. పోలీసులు అన్నీ ఆ యొక్క ప్రదేశంలో చేరుకుని ఆ యొక్క రైతులను మాత్రం పూర్తిగా కంట్రోల్ చేశారు. అదేవిధంగా రైతులు మాత్రం ఈ సమయంలో మాత్రం పోలీసులతో కూడా వాగ్వాదం దిగిన పరిస్థితి నేపథ్యం. ఎందుకంటే మీరందరూ కూడా ఈ విధంగా బందోబస్తు చేయడానికి వస్తున్నారు, కాకపోతే అధికారులు అనే వారు కూడా ఎవరు రానటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా యూరియా అనేది ఈ రోజులు లేకుండా చేస్తారు. ఇప్పటికీ కొంత హాస్పిటల్ దాదాపు 15 రోజుల పైన ఖర్చు అయినప్పటికీ కూడా యూరియా లేకపోవడం వల్ల ఆ పంటలు అనేది పూర్తి స్థాయిలో నష్టపోయే పరిస్థితి దాపరించింది. ఈ విధంగా ఉన్నట్లయితే మేము పూర్తి స్థాయిలో ఇక్కడ కష్టంలో మునిగిపోతామని చెప్పేసి కూడా పోలీసులతో వాగ్వాదం ఈ రోజు అయితే పోలీసులు కూడా నష్టపోయే ప్రయత్నం తీసుకోవడం వ్యవసాయ అధికారులకు రప్పిస్తాము, అదేవిధంగా ఈ విషయాన్ని అధికారులకు తెలియజేస్తాము కాబట్టి మీరు అందరూ కూడా లైన్లలో నిలబడి వచ్చేటటువంటి యూరియాను తీసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళకి ప్రత్యేక ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రజెంట్ గా చూస్తే మాత్రం రైతులు అనేవారు అంటే 12 గ్రామాలకు సంబంధించిన రైతులు మాత్రం ఈ విధంగా బాధ పరిస్థితి ఉంది. వచ్చినటువంటి ఆ యొక్క లారీ లోడు యూరియాను ఎవరికి అందుతుందో ఎవరికి అందడం ఉద్దేశంతో మాత్రం రైతులు మాత్రం తీవ్రమైనటువంటి ఒక ఆందోళన గురైన నేపథ్యం అయితే ఉంది. కాకపోతే వ్యవసాయ అధికారులు కూడా కొద్దిసేపటి ఈ యొక్క ప్రదేశానికి చేరుకొని ఆ మిగతా రైతులకు కావాల్సినటువంటి యూరియాను కూడా తెప్పించి ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, తప్పనిసరిగా మీకు కావాల్సిన యూరియాను అందజేస్తామని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి రైతులకు మాత్రం నచ్చజేసే ప్రయత్నం చేస్తాం. ప్రజెంట్ గా చూస్తే మాత్రం పోలీసు బందోబస్తు మధ్య మాత్రము ఆ యొక్క యూరియా సంబంధించి పంపిణీ అనేది కొనసాగుతున్న నేపథ్యం అయితే ఇక్కడ కనబడుతుంది. పుల్లారావు, అక్కడ అంటే ఇంత కొరత ఎందుకు వచ్చిందంటే దాదాపు 12 గ్రామాల ప్రజలు అంటే చాలా ఎక్కువ మంది ఉంటారు. అందులో ఇప్పుడు ఓన్లీ ఒక లారీ యూరియా మాత్రమే వచ్చిందంటే ఎందుకు అంత అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారా? రైతులు ఏమంటున్నారు? తప్పనిసరిగా ఈ విషయంలో మాత్రం అధికారుల నిర్లక్ష్యం మాత్రం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఎందుకంటే గ్రామాలకు సంబంధించేసి యూరియా పంపిస్తున్నామని చెప్పి ముందస్తుగానే గ్రామాలకు సంబంధించిన రైతులకు తెలియజేస్తున్నారు. సో ఈ సమయంలో రైతులు తమకు యూరియా అవసరం ఉందని చెప్పేసి అన్ని పనులు నిలిపేసి కూడా రైతులు అనేవారు ఆ యొక్క యూరియా పంపిణీ చేసే ప్రదేశాలు అంటే పిఎస్సి సొసైటీస్ కానీ అదేవిధంగా మన గ్రామాలు కానీ తదితర ప్రదేశాలకు చేరుకున్న నేపథ్యం అయితే ఉంది. సో రైతులు అనేవారు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ప్రజెంట్ గా చూస్తే మాత్రం మోతే మండలం సర్వారానికి సంబంధించేసి 12 గ్రామాలకు సంబంధించిన రైతులకి యొక్క ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. 12 గ్రామాలకు సంబంధించిన రైతులు అనేవారు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. కానీ అక్కడ చూస్తే మాత్రము కేవలం లారీలోకి సంబంధించిన యూరియా మాత్రమే వచ్చిన పరిస్థితి అయితే ఉంది. సో ఈ విధంగా 12 గ్రామాలకు సంబంధించిన రైతులకు ఒక లారీ లోడ్ యూరియా అనేది ఏ మాత్రం సరిపోయినటువంటి నేపథ్యంలో సో వచ్చినటువంటి రైతులందరూ కూడా తమకు యూరియా కావాలి, ఎందుకంటే పంటలకు తప్పనిసరిగా ఈ సమయంలో యూరియా వేస్తేనే పంటలు చేతికొచ్చే అవకాశం ఉంటుందని చెప్పి కూడా రైతులు భావిస్తున్నారు. సో ఈ సమయంలో మాత్రము అధికారులు అనేవారు నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలతో లేకపోవడం వల్ల ఈ తతంగం అనేది స్థాయిలో కొనసాగుతుంది. అందుకోసం రైతులు అనేవారు రోడ్లు ఎక్కుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు, అదేవిధంగా పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని కూడా నిందిస్తున్న నేపథ్యం అయితే కనబడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ విషయంలో మాత్రం ప్రభుత్వ తప్పిదంతో పాటు అధికారుల తప్పిదం మాత్రం కొట్టొచ్చినట్టు కూడా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.